ప్రాంతం పూర్వం సూచీగిరిగా వ్యవహరింపబడేదట. ఆ కొండపై వైకుంఠ కైలాస గుహలు రెండూ ఉండేవట. ఇక్కడి వైకుంఠ గుహలో పూర్వం జాబాలి మహర్షి తపస్సు కావించాడని, తద్వారా జాబిలిపురం అన్న పేరు ఏర్పడి అదే కాలక్రమంలో జమాలాపురంగా స్థిరపడిందని చెబుతారు. జాబాలి మహర్షికి స్వయంగా స్వామి సాక్షాత్కరించి వరం కోరుకోమనగా మహావిష్ణువుతో జాబాలి ఈ కొండలోనే కొలువుదీరి నిత్యం దర్శన పూజా భాగ్యాలు కోరాడట. అలా స్వామి ఇక్కడ కొలువుదీరగా యుగాలు గడిచి నేటి కలియుగంలో విష్ణు భక్తుడైన ఉప్పల యజ్ఞ నారాయణ శర్మ అనే వ్యక్తి దేశ పర్యటన చేస్తూ ఈ ప్రాంతం చేరి ఇక్కడ స్వామిని చూసి అర్చకత్వ బాధ్యతలు స్వీకరించి నిత్య పూజలతో స్వామి సేవలో నిలిచిపోయాడట. గృహస్థుడైన తన సంతతిని కూడా స్వామి సేవకే నిలిపాడట. ఆ వంశంలో 6వ తరానికి చెందిన ఉప్పల అక్కుబొట్లు కొండపై స్వామిని సేవించ వేడుతూ వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేక పూజా ప్రసాద సామగ్రితో ఆయాసంతో కిందపడి తన అసక్తతను మన్నించమని స్వామిని శరణు వేడాడట. నీవు వెనుదిరగకుండా కొండ దిగి వెళుతూ ఉండు, నీ వెనుకనే నేను వచ్చి అందరూ పూజించడానికి వీలుగా కొలువుదీరుతాను అన్న పలుకులు వినబడి ఆనందంగా దిగుతూ ఉండగా ప్రస్తుతం పాదచిహ్నం ఉన్న చిన్న కొండకు చేరేసరికి పెద్ద శబ్దం వినిపించగా అక్కుబొట్లు వెనుదిరిగి చూశాడట. అది స్వామి పాదం మోపిన ధ్వని. అక్కడే ఇక స్వామి ఆగిపోయి శిలామూర్తిగా మారిపోయాడట. కాలక్రమేణా భక్తులంతా కలిసి ఆలయాన్ని నిర్మించి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం కొలవసాగారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పులకితులవుతారు.